ఫ్రెండ్స్, మహారాష్ట్రలో మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. అదేంటంటే నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టేక్ మొద్దులు, నల్ల మద్ది చెట్లు, ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద పెద్ద వాటిని కొట్టుకొని వచ్చి అంటే కట్ చేసి ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తారనమాట. పోసి వీటిని వేలం వేస్తారట. ప్రతి నెల 25వ తారీఖు వేలం వేస్తారట. ఇవి నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇగో ఈ నెంబర్స్. ఈ వేలం ఎట్లా నడుస్తుందట అంటే అంతా ఆన్లైన్లో నడుస్తుందట. ప్రతి జిల్లాకు రేంజ్ ఆఫీస్ ఎట్లా ఉంటుందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా ప్రతి జిల్లాకు, అక్కడికి పోయి ఇప్పుడు ఎవరైనా ఈ మొద్దులు కావాలనుకుంటే ఇగో ఇక్కడికి వచ్చి ఈ నెంబర్లు రాసుకోవాలి. ఈ కర్ర బాగుందా లేదా అని చూసుకోవాలి. అంటే కుప్పలు ఉంటాయి, ఒక్కొక్క కుప్పకు ఒక్కొక్క నెంబర్ ఉంటుందట. ఏ కుప్ప బాగుందో ఆ కుప్పను చూసుకోవాలి. చూసుకొని ఈ నెంబర్ తీసుకొని పోయి అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో పోయి నాకు ఈ కుప్ప కావాలి అంటే ఆ నెంబర్ కొట్టంగానే ఈ కుప్ప ఫోటోతో సహా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయట. ప్రతి నెల 20వ తారీఖు ఆన్లైన్ వేలం ఉంటుందట. ఇక ఈ కుప్పకు ఇంత అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారట. ఇక ఆ కుప్ప ఓకే, నీకు ఎవరు పోటీ రాకపోతే ఇక ఆ కుప్ప కొనుక్కొని వచ్చి ఈ కుప్ప అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమక్షంలో ఇక కొనుక్కొని తీసుకొని వెహికల్స్లో నింపుకొని పోవాలట. ఇవన్నీ కుప్పలే, చాలా వరకు అయితే సేల్ అయిపోయినాయి. ఇట్లా ఈ మహారాష్ట్ర ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇట్లా ఆదాయాన్ని అయితే సంపాదిస్తోంది. అయితే మరి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెట్లను కొట్టేస్తున్నారా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తారు, ఎండిపోయిన చెట్లను, లేకపోతే ఆ వర్షాకాలము గాలి మరం వచ్చినప్పుడు కూలిపోయే చెట్లను కూడా పడిపోతే కూడా వాటిని కూడా కోసుకొని వచ్చి ఇక్కడ అటు కొడతా ఉంటారు. కొన్ని పెద్దవాటిని కొడతా ఉంటారు, కొన్ని కూలిపోయిన వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారనమాట. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇది గడ్చిరోలి జిల్లా. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం అయితే ఇక్కడ మేము చూపిస్తున్నా. మహారాష్ట్రలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిపాలన విధానం ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నా. అయితే చాలా వరకు ఈ తెచ్చిన కుప్పలో చాలా వరకు ఒక 70% అన్నీ కూడా ఇట్లనే ఖరాబ్ అయిపోతున్నట్టయితే మనకి కనపడుతుంది. కానీ మిగతా 30% వల్ల కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొన్ని కోట్లల్లో ఆదాయం వస్తున్నట్టయితే కనిపిస్తుంది. మరి చాలా వరకు ఇవన్నీ ఇక్కడ కాపలా ఉంటారా ఉండరంటే ప్రత్యేకించి వీటికి కాపలే ఉండరు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెక్ పోస్టులు ఉంటాయి. మహారాష్ట్రలో చాలా ఏరియాలో ఈ అడవి ప్రాంతాల్లో చాలా చోట్ల చెక్ పోస్టులు ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిత్యం తిరుగుతూ ఉంటారు, రాత్రి పగలనుకుంటా. మీరు అనుకోవచ్చు ఖాళీగా ఉన్నాయిగా ఎత్తకపోతే బాగుంటుంది కదా, మంచి దొంగతనం చేయొచ్చు అనుకుంటా. కానీ ఇది మహారాష్ట్ర ఫారెస్ట్ దాటి ఎక్కడికి పోలేరు, పట్టుకుంటారు. దొరికితే మాత్రం వీటిని దొంగతనం చేస్తే మాత్రం భయంకరమైన కేసులు పెడతారట ఇక్కడ. అట్లా ఉంటుందట. మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల ఆధీనంలో ఈ ఏరియా మొత్తం ఉంటుందన్నమాట. చూసిరా ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఇట్లా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఈ వుడ్స్ అంటే ఇలాంటి దుంగలు మొద్దులు కొనుక్కోవడం కూడా ఇంత డెవలప్ అయింది వ్యవస్థ అంటే చాలా గ్రేట్. కానీ మహారాష్ట్రలో పరిస్థితులు ఒక ఏడాది నుంచే మారుతున్నట్టయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రజల జీవన విధానం గురించి, వాళ్ళ అభివృద్ధి, రోడ్స్ ఇట్లా ఒక ఏడాది కాలం నుంచే మారుతున్నట్టయితే కనిపిస్తున్నాయి. సో ఇది పరిస్థితి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ పేజ్ ఛానల్.